లేదు, నేను మోసం చేయటలేదు. అట్లయితే నీకు క్రీస్తు మర్మం అర్థమైంది. క్రీస్తు నీకు అర్థమయ్యాడు. నువ్వు మోసపోతున్నావు, క్రీస్తు నీకు అర్థం కాలేదు. మోసం చేస్తున్నావు, క్రీస్తు నీకు అర్థం కాలేదు. ఏదైనా చేయొచ్చు అనుకుంటున్నావు, ఏదైనా మాట్లాడొచ్చు అనుకుంటున్నావు. మన మోసయుక్తమైన మాటలు, మన మోసయుక్తమైన తలంపులు ఆయన ఎరిగినవాడు. నీకు క్రీస్తు అర్థం కాకనే ఇంకా మోసయుక్తమైన తర్కముల్లో ఉంటున్నావు. నువ్వు మోసం చేయటానికి పూనుకున్నావు. ఎవరిని మోసం చేస్తావు? ఎవరి కళ్ళు కప్పుతావు? సృష్టికర్త అయిన దేవుడు, ఆకాశమంత నేత్రము కలిగిన వాడు, ఆయనకు కనబడకుండా దాగగలిగిన వాడు ఒక్కడును లేడు. ఎందుకు ఇంకా మోసములు జరుగుతున్నాయి? ఎందుకు ఇంకా నేను మోసానికి పాల్పడుతున్నాను? క్రీస్తు నాకు అర్థం కాకే.